నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పుడైతే ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా షర్మిలాదే హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలపై మాటల తూటాలు విసురుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. మరి ఇటీవల కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు అందుకున్న షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తూ పార్టీని బలంగా ముందుకు తీసుకుపోయే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక మంచి గుర్తింపు ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగైపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరిని పోశారు. మరి ఈ నేపథ్యంలో తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక షర్మిల రాజకీయంగా పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయి వివేకానందరెడ్డి కూతుర్ని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ హౌస్ లో తన సోదరితో షర్మిల భేటీ అయ్యి ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వచ్చిన సునీత షర్మిలతో భేటీ అయ్యారు. దానికంటే ముందుగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. ఇక ఇదిలా ఉండగా ఈ క్రమంలో షర్మిల, సునీతలు కలిసి ప్రచారం చేస్తారా లేదా సునీత కాంగ్రెస్ లో చేరతారా, అసలు ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలాని కలవడం రసవత్తర రాజకీయానికి తెరలేపినట్లయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని